భారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి ప్రణామాంజలి సమర్పించుకుంటూ ఈరోజు భాగవతం ప్రథమ స్కందంలోని 17వ అధ్యాయంతో ప్రారంభిద్దాం. 17వ అధ్యాయం మిథిలలో శకుడు. మిథిల వెళతాను అంటూ తండ్రికి పాదాభివందనం చేశాడు శుకుడు. తండ్రి అనుమతించు, దండన లేకుండా జనకుడు ఎలా రాజ్యమేలుతున్నాడో చూసి వస్తాను. దండన భయం లేకపోతే ప్రజలు ధర్మంగా నడుచుకోరు. రాజధర్మానికి పునాది దండనీతి అనే రాశారు మనువు మొదలైన ధర్మశాస్త్రకర్తలు. జనకుడు దండనీతి ఎలా సాగిస్తున్నాడో మరి సందేహంగానే ఉంది నాకు. ఎవడైనా వచ్చి నా తల్లి గొడ్రాలు అంటే ఎలా ఉంటుందో అలాగే ఉంది జనక మహారాజు జీవన్ముక్తుడంటే. అందుకనే నీ సెలవు తీసుకుని మిథిల వెళుతున్నాను అన్నాడు. కుమారుణ్ణి గుండెలకు అద్దుకున్నాడు వ్యాసుడు. వెళ్ళిరా నాయనా, నీకు శుభం కలగాలోయి. నువ్వు చిరంజీవివి కావాలి. మిథిల నుంచి తిరిగి ఆశ్రమానికి వస్తానని మాట ఇచ్చి మరీ వెళ్ళు. తిన్నగా ఇక్కడికే వచ్చేయి. నీ ముఖపద్మం చూస్తూ బతుకుతున్నాను నేను. నువ్వు కనబడకపోతే అంతా అంధకారమే నాకు. నా ప్రాణం నువ్వు. వెళ్ళిరా తండ్రి, వెళ్ళిరా. జనక చక్రవర్తి దగ్గర నీ సందేహాలు తీర్చుకో. అనంతరం ఆశ్రమానికి వచ్చెయ్యి. ఇక్కడ ఉండి వేదాధ్యయనం చెయ్యి అన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి పాదాభివందనం చేశాడు శుకుడు. వింటి నుంచి వదిలిన చువ్వలాగా మిథిలకు బయలుదేరాడు వడిగా. దారిలో వివిధ దేశాలు చూశాడు. ఎన్నో అడవులు చూశాడు. రకరకాల వృక్షాలు చూశాడు. మంచి మంచి పంట పొలాలు చూశాడు. ఎందరెందరి మనుషులనో చూశాడు. పరిపరి విధాల ధనోపార్జన పరుల్ని చూశాడు. ఎక్కడా ఆగలేదు. ఒక్క ఊపున ముందుకు సాగాడు. తాపసుల్ని కలుసుకున్నాడు. మునీశ్వరుల్ని దర్శించాడు. దీక్షాపరులైన యాజకుల్ని చూశాడు. యోగాభ్యాసపరులైన యోగుల్ని కలుసుకున్నాడు. వనవాసులైన వానప్రస్థుల్ని సందర్శించాడు. శైవుల్ని, పాశుపతుల్ని, సూర్యోపాసకుల్ని, శాక్తేయుల్ని, వైష్ణవుల్ని, నానా మతాల వాళ్ళని కలుసుకున్నాడు. ఎక్కడా ఆగలేదు. ఏకటాకీని ముందుకు సాగాడు. 2 ఏళ్లలో సుమేరు పర్వతం దాటాడు శుకుడు. మరొక్క ఏడాదిలో హిమాలయ పర్వతం దాటాడు. అనంతరం మిథిలాపట్నం చేరాడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది మిథిల. 50 మంది ప్రజలు సదాచార పరాయణులుగా ఉన్నారు. సర్వసుఖాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నారు వారు. పట్టణం ద్వారం దగ్గరికి వెళ్ళాడు శుకుడు. ద్వారపాలకుడు అడ్డుకున్నాడు. ఎవరోయి నువ్వు? ఎందుకని వచ్చావు ఇక్కడికి? ఏం పని మీద వచ్చావు? మాటలాడలేదు శుకుడు. నగరం వాకిలి బయట ఒకచోట కూర్చున్నాడు స్థానువులాగా. అతడి మొహంలో నిచ్చెరపాటు కనబడింది. పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది. ఎవ్వరితోనూ పలుకు ఉలుకు మాత్రం లేదు. ద్వారపాలకుడు మళ్ళీ అడిగాడు, ఏయ్ బ్రాహ్మడ, ఎవరు నువ్వు? మాటాడవేం? మాటలు రావా? మోగాడివా? చెప్పు, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? పని లేందే ఎవడూ రాడు. రాజుగారి ఆజ్ఞ లేందే ఎవరూ లోపలికి పోకూడదు. కులం శీలం తెలియందే రాజుగారి అనుమతి దొరకదు. నీలో తేజస్సుంది. వేదాలు తెలిసిన వాడిలా అనిపిస్తున్నావు. ఏ కులమో చెప్పు. ఏం పని మీద వచ్చావో చెప్పు. ఆ తరువాత ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. నేను వచ్చిన పని మీ మాటలతోనే అయిపోయింది అన్నాడు శుకుడు. విదేహ రాజధాని మిథిల చూడాలని వచ్చాను. కానీ ఇందులో ప్రవేశమే దుర్లభంగా ఉంది. 2 మహాపర్వతాలు దాటి మీ చక్రవర్తిని కలుసుకోవాలని వచ్చాను. బుద్ధి లేనివాణ్ణి. ఇంతకీ నా తండ్రే నన్ను వంచాడు. ఎవరిని అని ఏం లాభం? కర్మదోషమే కాళ్ళరిగినట్లు తిప్పింది నన్ను. అందరూ ధనాశతో తిరుగుతారు సాధారణంగా. అయితే ధనాశ ఏమీ లేదు నాకు. అయినా తిరిగి తిరిగి పరుగెత్తుకు వచ్చాను ఇక్కడికి. మోహంలో పడనివాడికి, ఆశ అంటని వాడికి సుఖమే కలుగుతుంది. కేవలం ఆశ లేకపోయినా
మోహ సముద్రంలో మునిగిపోయాను నేను. ఎక్కడ సుమేరు పర్వతం, ఎక్కడ మిథిలా నగరం. అక్కడి నుంచి ఇక్కడికి కాళ్ళీడ్చుకుంటూ వచ్చాను. ఏం లాభం? మోసపోయాను. విధి నన్ను వంచింది. మంచైనా చెడ్డైనా ప్రారబ్ధం తప్పదు. ప్రారబ్ధాన్ని బట్టే ప్రయత్నం సాగుతుంది. ఏం జరగాలో అది జరుగుతుంది. ఇంత దూరం పరుగెత్తుకు రావడానికి ఈ పట్నం తీర్థమా? కాదు. వేదార్థాలు తెలిపే ప్రదేశమా? కాదు. జనక మహారాజు పేరు మాత్రం విన్నాను. పరుగెత్తుకు వచ్చాను. అతడి పట్నంలో ప్రవేశించడానికే వల్ల కాదాయ. ద్వారపాలకుడికి అవగాహన అయింది. వచ్చినవాడు బ్రాహ్మడు, గొప్ప జ్ఞానవంతుడు అని శాంతి స్వరంతో అన్నాడతడు. బ్రాహ్మణోత్తమ, పట్నంలోకి దయచెయ్యి. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళు. నిన్ను అడ్డుకున్నాను, అపరాధం చేశాను, క్షమించు. విముక్తి పొందిన పురుషులు క్షమాబలం కలిగి ఉంటారు. నీ అపరాధం ఏమీ లేదు అన్నాడు శుకుడు. పరాధీనుడివి నువ్వు, సేవకుడివి. ప్రభు కార్యం సావధానంగా నెరవేర్చడమే సేవకుడి కర్తవ్యం. రాజు దోషమున్నూ లేదు ఇందులో. దొంగ ఎవరో, దొర ఎవరో, శత్రుడెవడో, మిత్రుడెవడో తెలుసుకోవాలి కదా బుద్ధిమంతులు. తెలుసుకోకుండా పట్నంలో ప్రవేశించనీయకూడదు. తప్పంతా నాది. పరాయి వాడింటిలో ప్రవేశించడం కూడని పని కదా. శకుడి మాటలు విని అతడి మీద భక్తి ఏర్పడింది ద్వారపాలకుడికి. తనని ఎన్నాళ్ల నుండియో బాధిస్తున్న సందేహం అతడిని అడిగాడతడు. మహాత్మా, ఒకటి అడుగుతాను, సెలవియ్యి. దేన్ని సుఖమంటారు, దేన్ని దుఃఖమంటారు? శుభం కోరుకునే మనిషి ఏం చెయ్యాలి? ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు? శకుడు ఇలా చెప్పాడు. అందరిలోనూ ఉంటుంది ద్వైతభావం. అంచేత రాగి అని, విరాగి అని 2 రకాలుగా ఉంటాడు మనిషి. ఈ 2 రకాల మనుషులలో మనస్సు కూడా 2 రకాలుగా ఉంటుంది. జ్ఞానులు, అజ్ఞానులు, మధ్యములు అని విరాగులు 3 రకాలు. మూర్ఖులు, చతురులు అని రాగులు 2 రకాలు. శాస్త్రజ్ఞులు, బుద్ధిజ్ఞులు అని చతురులు 2 రకాలు. ఉచితము, అనుచితము అని బుద్ధి 2 రకాలు. శకుడు చెప్పింది అయోమయం అనిపించింది ద్వారపాలకుడికి. నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదు, విడమర్చి చెప్పు అని అడిగాడతడు. విను అంటూ అందుకున్నాడు శుకుడు. రాగం కలవాడు రాగి. సుఖదుఖాలు ఆయా సమయాల్లో కలుగుతూ ఉంటాయి. రాగం వల్ల ధనం కలిగి ఉండడము, ఆలుబిడ్డలు కలగడము, మాన సమ్మానాలు లభించడము, విజయాలు లభించడము సుఖమనిపించుకుంటుంది. ఇవి లభించకపోవడమే దుఃఖం. దుఃఖం క్షణక్షణం బాధిస్తుంది. సుఖం కోసం ప్రయత్నించడం బుద్ధిమంతుల లక్షణం. ఆ సుఖానికి అడ్డు తగిలిన వాళ్ళే శత్రువులు, సాయపడిన వాళ్ళు మిత్రులు. చతురుడు వలలో తగులుకోడు, మూర్ఖుడు తగులుకుంటాడు. విరాగి ఆత్మానురాగి. ఏకాంతవాసం అతడికి ఇష్టం. ఆత్మ చింతనలోనూ వేదాంత చింతనలోనూ సుఖం అనుభవిస్తాడతడు. సంసారమే దుఃఖం. విజ్ఞులకి, శుభం కోరే వాళ్ళకి శత్రువులు అధికంగా ఉంటారు. కామం, క్రోధం మొదలైనవి శత్రువులు. సంతోషమే బంధువు. సంతోషం వంటి సహచరుడు 3 లోకాల్లోనూ దొరకడు. శకుడు మహాత్ముడని తెలుసుకున్నాడు ద్వారపాలకుడు. అతన్ని లోపలికి తీసుకువెళ్ళాడు. ఒక కక్షలో ప్రవేశపెట్టాడు. ఎంతో మనోహరంగా ఉందది. దాని నిండా నాగరికులు పికపికలాడుతున్నారు. రాగద్వేషాలతోనూ, కామక్రోధాలతోనూ, లోభమోహాలతోనూ నిండి ఉన్నారు. వాళ్ళ అందమైన అంగళ్ళు తీర్చి ఉన్నాయక్కడ. రకరకాల పదార్థాలతో నిండి ఉన్నాయవి. క్రయ విక్రయాలు సాగుతున్నాయి. వ్యాపార చర్చలు జరుగుతున్నాయి. ఈ 3 విధాల ప్రజల్ని చూస్తూ రాజమందిరం దగ్గరికి వెళ్ళాడు శుకుడు. అక్కడ కూడా లోపలికి పోనీయలేదు అక్కడి ప్రతీహారి. కోటవాకిట కర్రబొమ్మలా నించున్నాడు శుకుడు. మోక్ష ప్రసంగం మొదలుపెట్టాడు. కొంచెం సేపు గడిచింది. రాజుగారి మంత్రి బయటికి వచ్చాడు. శకుణ్ణి లోపలి కక్షకి తీసుకువెళ్ళాడు. దారి మధ్య చక్కని పూల తోట ఉంది. దివ్యమైన వృక్షాలు ఎన్నో ఉన్నాయి.
విరగబూసి కలకల్లాడుతున్నాయవి. ఎంతో అందంగా ఉన్నాయి. పూలతోట మధ్య నుంచి లోపలికి వెళ్ళాడు శుకుడు. అక్కడ అతడికి యథోచితంగా అతిథి సత్కారం చేశాడు మంత్రి. ఎంతోమంది సానులున్నారక్కడ. వాళ్ళంతా అపురూపమైన అందగెత్తెలు, యవ్వనవతులు. జనక మహారాజుని సేవించే వాళ్ళు. వాళ్ళందరూ కామశాస్త్రంలో ఆరితేరిన వాళ్ళు, ఆటపాటల్లో అందవేసిన అందగత్తెలు. శకుడి సేవ కోసం వారిని వినియోగించాడు మంత్రి. భక్తి శ్రద్ధలతో శకుణ్ణి సేవించారు వారు. దేశ కాలానుగుణ్యమైన రకరకాల వంటకాలు తినిపించారు. వాళ్ళందరూ అతడి మీద మోహపడ్డారు. మహారాజు గారి అంతఃపురంలోకి అతన్ని తీసుకువెళ్ళారు వారు. అక్కడ అందమైన ఉపవనంలోకి తీసుకువెళ్ళారు. నూనూగు మీసాల నూతన యవ్వనంలో ఉన్నాడు శుకుడు. మంచి అందంగానూ ఉన్నాడు. అతడు మాటలాడుతూ ఉంటే అమృతం ఒలుకుతోంది. అతన్ని చూసి రెండో మన్మధుడే అనుకున్నారు సానులు. అతడి మీద మనసు పడ్డారు మొదట. కానీ అతడు జితేంద్రియుడని తెలిసాక పవిత్ర భావంతోనే అతన్ని సేవించారు. వాళ్ళని తల్లుల్లాగా భావించుకున్నాడు శుకుడు. ఆత్మారాముడు శుకుడు. తత్వజ్ఞాని, క్రోధం గెలిచినవాడు. సంతోషము దుఃఖము ఒకటే అతడికి. సానుల వలుపు చేష్టలు, అందచందాలు అతన్ని రవంతా కదిలించలేదు. పాలనురుగులాటి పక్క శుకుడి కోసం పరిచారు. సాయంకాలం కావచ్చింది. అలసట భావం లేకున్నా కాళ్ళు చేతులు కడుక్కున్నారు. శుకుడు కుశలు పుచ్చుకున్నాడు. సంధ్యావందనం పూర్తి చేశాడు. భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూచున్నాడు. రాత్రి తొలిజాము ధ్యానంతో గడిపాడు. అనంతరం నిద్రపోయాడు. 2 జాములు నిద్రపోయాడు. లేచి చివరి జాము భగవంతుణ్ణి ధ్యానిస్తూ గడిపాడు. ప్రేత స్నానం ముగించాడు. నిత్యకర్మ ముగిసాక తిరిగి భగవద్ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. శ్రీదేవీ భాగవతం మొదటి స్కందంలో 17వ అధ్యాయం సంపూర్ణం. 18. జనకుడి జ్ఞానోపదేశం. శకుడు వచ్చాడని విన్నాడు జనకుడు. మంత్రులతోనూ పురోహితులతోనూ కలిసి అతడి దగ్గరకు వచ్చాడు. యథావిధిగా పూజించాడు. మంచి ఆసనం వేశాడు. కుశలమడిగాడు. గోవు సమర్పించాడు. మహారాజు పూజలు ప్రేమతో అందుకున్నాడు శకుడు. కుశలం చెప్పి కుశలమడిగాడు. శకుడు కుశలంగా కూచున్నాక వినయంగా అడిగాడు జనకుడు. మహాభాగా, మహాత్ములు ఊరికే రారు. నిస్పృహుడివి నువ్వు, మునీశ్వరుడివి. ఏం ప్రయోజనం కలిగి ఇలా దయచేశావు మహారాజా అంటూ అందుకున్నాడు శుకుడు. నా తండ్రి వ్యాసుడు నన్ను ఒక ఇంటివాణ్ణి చెయ్యాలని సంకల్పించాడు. గృహస్థాశ్రమం ఉత్తమమైందన్నాడు. అంగీకరించలేదు నేను. గృహం బంధనాగారం అన్నాను. గృహస్థాశ్రమంలో బంధనం లేదు అన్నాడతడు. అంగీకరించలేదు నేను. నా సందేహాలతో నేను విచారంగా ఉండటం చూశాడతడు. కుమారా, విచారించకు. గృహస్థ ధర్మం అంటే భయపడకు. వనవాసం కోరుకోకు. ఈ మోహం విడిచిపెట్టు. మిథిల వెళ్ళు. జనక మహారాజు జీవన్ముక్తుడు, యాజ్ఞికుడు, విదేహుడు, విఖ్యాతుడు, నిష్కంటకంగా రాజ్యమేలుతున్నాడతడు. అయినా మాయా బంధాలకు చిక్కలేదు మహారాజు. అతన్ని కలుసుకో. అతన్ని అడిగి నీ సందేహాలు తీర్చుకో. నీ సందేహాలన్నీ నివారిస్తాడతడు. అతడు చెప్పింది విని చప్పున తిరిగి వచ్చెయ్యి. వివాహం చేసుకో. నన్ను సంతోషపరచు అన్నాడు. మా తండ్రి గారి ఆదేశం ప్రకారం మీ మిథిలా నగరం వచ్చాను. నిన్ను చూడగలిగాను. నా కర్తవ్యం నాకు ఉపదేశించు. ఇంకా ఇలా అడిగాడు శుకుడు. తపస్సు, తీర్థం, యజ్ఞం, వ్రతం, స్వాధ్యాయం, తీర్థసావనం, జ్ఞానం, వీటిలో దేనివల్ల మోక్షం సిద్ధిస్తుంది మనిషికి? జనకుడు. మోక్ష మార్గం అనుసరించే మనిషి ఏం చెయ్యాలో చెబుతాను విను. ఉపనయనం జరిగాక వేదాభ్యాసం కోసం గురుకులంలో ఉండాలి. వేదాంగాలు చదివాక గురుదక్షిణ చెల్లించాలి. గురుకులం నుంచి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలి. ఒక ఇంటివాడు కావాలి.
గృహస్థాశ్రమంలో ఉండి న్యాయంగా గడించిన ధనంతో జీవనం సాగించాలి. ఎవ్వరి దగ్గర ఏదీ ఆశించకూడదు. పాపాల నుంచి దూరంగా ఉండాలి. ఆయా కాలాల్లో అగ్నిహోత్రాలు నిర్వహించాలి. ఎప్పుడూ శుచిగా ఉండాలి. సంతానం కనాలి. కుమారుళ్ళు మనవలు కలిశాక వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. వానప్రస్థాశ్రమంలో ఉండి తపస్సు చెయ్యాలి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఈ 6 శత్రువులను జయించాలి. భార్యని రక్షించే భారం కుమారుడికి అప్పగించి అగ్నులు ఆత్మలో ఆరోపించుకోవాలి. పరిశుద్ధమైన వైరాగ్యం కలిగాక సన్యసించాలి. విరక్తి కలిగిన వాడే సన్యాసం పుచ్చుకోవడానికి అర్హుడు. ఇది వేదవాక్యం. ఇందులో సందేహం లేదు. వేదాల్లో 48 సంస్కారాలున్నాయి. వాటిలో 40 సంస్కారాలు గృహస్థుల కోసమే చెప్పి ఉన్నాయి. శమము, దమము మొదలైన మిగతా 8 సంస్కారాలు ముక్తి కోరేవారి కోసం చెప్పి ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఇలా వరుసగా ఒక ఆశ్రమం పూర్తి చేశాక రెండో ఆశ్రమానికి వెళ్ళాలి. అదే శిష్టానుశాసనం. శుకుడు గృహస్థు హృదయంలో వైరాగ్యము, జ్ఞానము, విజ్ఞానము ఉదయించినప్పుడు అతడు వానప్రస్థాశ్రమం స్వీకరించాలా, సన్యాసాశ్రమం స్వీకరించాలా? వానప్రస్థాశ్రమం మాని సన్యాసాశ్రమం స్వీకరించకూడదా అతడు? జనకుడు ఇంద్రియాలు బలిష్టమైనవి. సహజంగా అవి అదుపులోకి రావు. బుద్ధి పరిపక్వం కాని వాళ్ళ మనస్సులో అవి నానా వికారాలు రేపుతాయి. మంచి భోజనం చెయ్యాలని, బాగా సుఖపడాలని, చక్కని పక్క మీద పడుకోవాలని, సంతానం కనాలని మనస్సులో కోరికలు కలుగుతాయి. కోరికలు చావని పురుషుడు సన్యాసం పుచ్చుకొని మాత్రం ఏం చెయ్యగలడు? కోరికల వల దుర్భేద్యమైంది. ఒకంతట దానిలోంచి బయటపడడు మనిషి. కోరికలు శాంతపరచుకోవడం కోసం క్రమంగా ప్రయత్నించాలి. ఎత్తు మీద పడుకున్న మనిషి కింద పడతాడు. సమతల ప్రదేశంలో పడుకున్నవాడు పడడు కదా. సన్యాసాశ్రమం ఎత్తు ప్రదేశం అనుకో. దాని మించి కింద జారిన వాడికి మరో గతి లేదు. చీమలు చెట్టు మొదలు మించి పాకి కొమ్మల మీదికి వెళతాయి. కొమ్మల మీద మెల్లమెల్లిగా నడిచి రెమ్మల మీదకి వెళ్ళి పళ్ళను చేరుకుంటాయి. సుఖంగా వాటిని అనుభవిస్తాయి. అదిగో అలాగే సుఖం కోరుకునే పురుషుడు వరుసగా ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి వెళ్ళాలి. మేతకి ఆటంకం కలుగుతుందేమో అన్న అనుమానంతో ఒడిగా ఎగురుతుంది పక్షి. త్వరలో అలసిపోతుంది. చీమ మెల్లిమెల్లిగా సుఖంగా పాకుతుంది. తన గంతవ్యం తాను చేరుకుంటుంది. మనసు వడి ప్రబలమైనది. ఇంద్రియాలు జయించినవాడు కామం జయించలేడు. జయించని వాడు కామం జయించలేడు. అందుకే ఆశ్రమం నుంచి ఆశ్రమానికి వెళ్ళాలి. క్రమక్రమంగా కామం జయించాలి. మంచి బుద్ధి అలవరుచుకున్నవాడు శాంతుడు. తను తాను అదుపులో ఉంచుకున్నవాడు, లాభనష్టాలు సమంగా భావించినవాడు, అందరినీ ఒక్కలాగా చూచినవాడు, శాస్త్రోక్త కర్మలు చక్కగా నిర్వహించినవాడు, చింతల దగ్గర చేరనీయనివాడు, ఆత్మజ్ఞానంతో తృప్తిపడినవాడు గృహస్థాశ్రమంలో ఉండి కూడా ముక్తి పొందుతాడు. సందేహం లేదు. చూడు, నేను రాజ్యం చేస్తున్నాను, అయినా ముక్తుణ్ణే నేను. స్వేచ్ఛగా అన్ని పనులు చేస్తున్నాను. అయితే సంతోషం కానీ దుఃఖం కానీ నన్ను అంటవు. వివిధ భోగాలు అనుభవిస్తున్నాను, వివిధ కార్యాలు చేస్తున్నాను, అయినా జీవన్ముక్తుణ్ణి నేను. నాలాగే నువ్వు జీవన్ముక్తునివి కావచ్చు. గృహస్థాశ్రమంలో ఉండి అవుపడుతుంది. అవుపడిన దాన్ని ఎలా వశపరుచుకుంటుంది? పంచభూతాలు, వాటి గుణాలు అవుపడతాయి. ఆత్మ అవుపడదు. అనుమానం వల్లే అవగతమవుతుందది. ఆ అనుమానగమ్యమైన నిర్వికారమైన నిరంజనమైన ఆత్మ నిబంధనాలు బంధించలేవు. సుఖానికైనా దుఃఖానికైనా మనస్సే కారణం. మనస్సు నిర్మలంగా ఉంటే అంతా నిర్మలంగా ఉంటుంది. మనస్సు మైల వదుల్చుకుంటే ఎన్ని తీర్థాల్లో ములిగినా ఏమి లాభం? మనస్సే బంధన హేతువు. మనిషికి ఆ మనస్సే ముక్తి హేతువు కూడా.
దేహం కానీ, జీవాత్మ కానీ, ఇంద్రియాలు కానీ బంధనహేతువులు కావు. ఆత్మ సదా పరిశుద్ధమైంది. ఎన్నడూ ఏ బంధనాలలోనూ తగులుకోదది. సర్వదా ముక్తమైంది. బంధమోక్షాలు మనస్సుకే వర్తిస్తాయి. మనస్సు శాంతస్థితికి వస్తే బంధనాలు పుటుక్కుమనిపోతాయి. శత్రుమిత్ర ఉదాసీన భావాలు మనోగతమైనవి. ఏకాత్మభావం కుదిరాక ద్వైత దర్శనం ఉండదు. జీవుడే ఆత్మ. దీనికి తర్కం అవసరం. భేదబుద్ధి సంసారంలోనే సాగుతుంది. అవిద్య బంధన కారణం. అవిద్యని విద్య నివారిస్తుంది. అందుకని విద్యలను ఎప్పుడూ పరిశీలిస్తూ ఉండాలి పండితుడు. ఎండలేందే నీడ సుఖం ఎలా తెలుస్తుంది? అలాగే అవిద్య లేందే విద్య అవగతం కాదు. గుణాలు గుణాల్లో రమిస్తాయి, భూతాలు భూతాల్లో రమిస్తాయి, ఇంద్రియాలు ఇంద్రియాల్లో రమిస్తాయి. అయినప్పుడు ఆత్మ తప్పేముంది? సర్వరక్షణ కోసం వేదాల్లో వ్యవస్థ ఉంది. అది లేకపోతే ధర్మం నశిస్తుంది. ధర్మం నశిస్తే వర్ణాచారాలు నశిస్తాయి. అంచేత వేదాలు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే అందరికీ శుభం కలుగుతుంది. శుకుడు: నువ్వు చెప్పినదంతా విన్నాను. అయినా నా సందేహంలాగే ఉంది. వేదధర్మంలో హింస కనబడుతుంది. హింస అధర్మం అయినప్పుడు వేదధర్మం వల్ల ముక్తి ఎలా లభిస్తుంది? సోమరసం తాగడము, పశువుల్ని చంపడము, మాంసం తినడము ఇవన్నీ వేదాల్లో ప్రత్యక్షంగా అవుపడుతున్న అనాచారాలు. సౌత్రామణి యజ్ఞంలో కళ్ళు తాగాలని స్పష్టంగా ఉంది. జూదం మొదలైన వాటి వ్రతాలెన్నో వేదంలో ఉన్నాయి. శశిబిందుడని ఒక రాజు ఉండేవాడట. ఎంతో ఉత్తముడట. అతడు గొప్ప యాజ్ఞికుడట, ధర్మపరాయణుడట, ఉదారుడట. ధర్మసేతువు రక్షిస్తూ ఉండేవాడట. చెడు నడత నడిచిన వాళ్ళని దండించేవాడట. భూరి దక్షిణాలిచ్చి లెక్క జమాలేనన్ని యజ్ఞాలు చేశాడట. యజ్ఞాల్లో అతడు చంపిన పశువుల చర్మాలు వింధ్య పర్వతమంత కుప్పపడ్డాయట. ఆ చర్మాల గుట్ట మీద మేఘాలు వాన కురిసి చర్మన్వతి నది ఏర్పడిందట. అన్ని పశువుల్ని చంపిన ఆ మహారాజు సరాసరి స్వర్గానికి వెళ్ళాడట. అతడి కీర్తి అనంతకాలం అలాగే ఉండిపోయిందట. ఇలాంటి ధర్మం ప్రతిపాదించే వేదాల మీద బుద్ధి పోవడం లేదు నాకు. ఆడదాన్ని మెడ కట్టుకుంటే దాంతో సుఖపడాలనిపిస్తుంది. ఆడది లేని గృహస్థుకి దుఃఖం తప్పదు. అయినప్పుడు గృహస్థుడు ముక్తుడెలా అవుతాడు? జనకుడు: పుడకల మూలంగా అగ్నిలో పొగ బయలుదేరుతుంది. నిజమే, కానీ పుడకలు కాలిపోయాక పొగ ఉండదు. అలాగే వేదాల్లో చెప్పిన హింస విషయం కూడా అని తెలుసుకో. వేదం చెప్పిన హింస హింస కాదు, అహింసే అది. ఆసక్తితో చేస్తే మాత్రం అది హింసే అవుతుంది. ఆసక్తితో చేసిన వద హింస, ఆసక్తి లేకుండా చేసిన వద అహింస. ఆసక్తి అహంకారము లేకుండా చేసిన కర్మ అకర్మ అన్నారు వేద పండితులు. గృహస్థు కోసం చెప్పిన హింసా కర్మలు అతడు అహంకారము లేకుండా నిర్వహిస్తే ఆసక్తి అంతరిస్తుంది. ఇంద్రియాలు జయించిన వాళ్ళు చేసే హింస హింస కాదు, అహింసగానే పరిణమిస్తుందది. శ్రీదేవీ భాగవతం మొదటి స్కందంలో ఇది 18వ అధ్యాయం సంపూర్ణం. 19. శకుడి తిరోధానం. శుకుడు: మాయలో ఉన్నవాడు ఆసక్తి లేకుండా ఎలా ఉంటాడు? శాస్త్రజ్ఞానంతో ఇది నిత్యమో ఇది అనిత్యమో అని తర్కిస్తామే. కట్టు అయినా అంత మాత్రాన మనస్సులోని మోహం ఎలా వదులుతుంది? ఇంతకీ సందేహం ఏమిటంటే మాయలో మునిగినవాడు ముక్తుడెలా అవుతాడు? మాయా అంధకారం మనిషి మనస్సు నుంచి అది ఉత్తి శాస్త్రజ్ఞానంతో వదలదు. దీపం అన్నంత మాత్రాన చీకటి పారిపోతుందా? పోదు. ఏ ప్రాణి మీద ద్వేషం లేకుండా ఉండాలి పండితుడు. అయితే గృహస్థుకి అది సాధ్యం కాదు. ఇంతెందుకు, నీ విషయమే చూద్దాం. నీ ధనవాంఛ ఇంకా శాంతించనే లేదు. రాజ్యసుఖం అనుభవించాలని, విజయాలు సాధించాలని కోరికలు ఉండనే ఉన్నాయి. ఈ స్థితిలో జీవన్ముక్తుణ్ణి నేను అని ఎలా అంటున్నావో నాకు తెలియడం లేదు. దొంగలంటే ద్వేషభావము, తాపసులంటే సాధుభావము ఉండనే ఉన్నాయి నీలో.
స్వపరభావం వదలలేదు. అయినప్పుడు విదేహుడు ఎలా అవుతావు? వగరు, చేదు, కస, పులుసు తెలుస్తూనే ఉన్నాయి. నీ నాలుకకు మంచి అంటే ఇష్టపడతావు, చెడ్డ అంటే అసహ్యించుకుంటావు. మెలకువ, నిద్ర, స్వప్నము అన్ని అవస్థలు నీలో ఉన్నాయి. తురీయ అవస్థ ఎలా అలవడుతుంది ఈ స్థితిలో? చతురంగ బలాలన్నీ ఉన్నాయి నీ దగ్గర. అవునంటావా కాదంటావా? రుచికరమైన పదార్థాలే తింటావు నువ్వు. ఒకప్పుడు సంతోషంతో ఉంటే ఒకప్పుడు విచారంతో ఉంటావు. పూలదండని పూలదండే అంటావు, పాముని పామే అంటావు. అయినప్పుడు సమదర్శివెలా అవుతావట? మన్ను బంగారము ఒక్కలాగా చూసిన వాడే ముక్తుడు. అందరి మీద ఏకాత్మ బుద్ధి కలవాడే ముక్తుడు. ప్రాణులందరికీ ఉపకారం చేసిన వాడే ముక్తుడు. మహారాజా, ఇంటి మీద ఇల్లాలి మీద మనస్సు లేదు నాకు. ఆసక్తి లేకుండా ఒంటరిగా తిరగాలనే నా అభిలాష. ఏ సాంగత్యము లేకుండా నిర్భయంగా శాంతంగా బతకాలని నా ఆకాంక్ష. ఆకు, అలము, దుంప, దట్ర, కాయ, పండు తింటూ ద్వంద్వాలు లేకుండా ఎవ్వరి దగ్గర ఏదీ పుచ్చుకోకుండా స్వేచ్ఛగా మృగంలాగా జీవనం గడిపేయాలని నా సంకల్పం. ఇల్లు వాకిలి ఎందుకు నాకు? డబ్బు దస్కము ఎందుకు? అందమైన ఆడదాంతో ఏం పని నాకు? నా మనస్సు వైరాగ్యంతో నిండి ఉంది. గుణాతీతుణ్ణి నేను. రకరకాల రాగద్వేషాలు నీలో నిండి ఉన్నాయి. పైగా విముక్తుణ్ణి అని చెప్పుకుంటున్నావు. నీదంతా ఒట్టి దంభమే అనిపిస్తుంది నాకు. ఏమంటే ఒకప్పుడు శత్రుచింత, ఒకప్పుడు ధనచింత, ఒకప్పుడు సేవల చింత ఉండనే ఉంటుంది నీకు. ఈ స్థితిలో నిశ్చింతుడివెలా కాగలవు? గృహస్థుల విషయం ఇది. ఇక వానప్రస్థుల విషయం. మితాహారులు వానప్రస్థులు, వ్రతపరాయణులు అయినా సంసారం మీద ఆసక్తి వదలదు వారికి. ఇది అసత్యమని తెలిసి కూడా నీ వంశంలో రాజులందరూ విదేహులం అనే చెప్పుకున్నారు. ఇది కేవలం వంచన తప్ప మరేమీ కాదనిపిస్తూ ఉంది నాకు. ఒక మూర్ఖుడి పేరు విద్యాధరుడు అన్నట్టు, ఒక పుట్టుగుడ్డి పేరు దివాకరుడు అన్నట్టు, ఒక గర్భదరిద్రుడి పేరు లక్ష్మీపతి అన్నట్టు మీ పేరు విదేహుడు అనడం ఒట్టి మాటల చేటు. పూర్వం మీ వంశములో నిమి అనే రాజు ఉండేవాడు. యజ్ఞం చెయ్యాలని బుద్ధి పుట్టిందతడికి. కులగురువు వశిష్ఠుణ్ణి పిలిచి యజ్ఞం నడిపించమన్నాడు. దేవేంద్రుడు తన యజ్ఞానికి ముందే నన్ను పిలిపించాడు. అతడి యజ్ఞం పూర్తి చేసి వచ్చాక నీ యజ్ఞం జరిగిస్తాను. ఈలోగా యజ్ఞం సామాగ్రి సిద్ధం చెయ్యి మెల్లమెల్లిగా అన్నాడు వశిష్ఠుడు. నిమితో అలా చెప్పి దేవేంద్రుడి యజ్ఞం కోసం దేవలోకం వెళ్ళాడతడు. వశిష్ఠుడు అటు వెళ్ళాక నిమి మరో మునీశ్వరుణ్ణి పురోహితుడిగా చేసుకుని యజ్ఞం ఆరంభించాడు. ఈ విషయం తెలిసి మండిపడ్డాడు వశిష్ఠుడు. శపించాడు. గురులోపకుడా, నీ శరీరం పడిపోవాలి అని ప్రతిశాపం పెట్టాడు నిమి. ఇలా ఒకళ్ళనొకరు శపించుకున్నారట. ఇద్దరూ నశించారట. అయితే మహారాజా, ఇక్కడ నన్నకు అనుమానం బాధిస్తూ ఉంది. తన గురువునే అలా ఎందుకు శపించాడు నిమి? జనకుడు, నువ్వు చెప్పిన కథ నిజమే, అందులో అబద్ధమేమీ లేదు. అది అలా ఉండని. వ్యాసముని నాకు పూజ్యుడు. ఆయన కుమారుడివి నువ్వు. నీ తండ్రిని వదిలేసి అడవికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అడవిలో మృగాలతో బాగా నేస్తం కలుస్తుంది నీకు, సందేహం లేదు. అయితే పంచభూతాలు సర్వత్రా ఉంటాయి. అవంటూ ఉన్నప్పుడు నిస్సంగుడు ఎలా అవుతావు నువ్వు? ఇక ఎక్కడికి వెళ్ళినా భోజనం చింత ఉండనే ఉంటుంది. అప్పుడు నిశ్చింతుడు ఎలా కాగలవయ్యా? అడవిలో కూడా యోగదండం, లేడి చర్మం వీటి చింత వదలదు కదా. రాజ్యం ఏలుతున్న రాజునైన నాకు రాజ్య చింతలాగే అడవిలో ఈ చింత వదలదు నిన్ను. సుఖ, భ్రమపడ్డావు నువ్వు. ఇంత దూరం పరుగెత్తుకు వచ్చావు. భ్రమపడవలసిన భయమే లేదు నాకు. సంకల్ప వికల్పాలు లేనివాణ్ణి నేను. సుఖంగా నిద్రపోతాను, సుఖంగా భోజనం చేస్తాను. అయితే దేనికి బద్ధుణ్ణి కాను. ఈ నమ్మకంతో సదా సర్వదా సుఖంగానే ఉంటాను. నేను బద్ధుణ్ణి అన్న భావం నిన్ను వదలలేదు. అంచేత ఎప్పుడూ దుఃఖంతోనే ఉంటావు నువ్వు. నువ్వు బద్ధుడు అన్నది భ్రమ. ఈ భ్రమ విడిచిపెట్టు. సుఖం కలుగుతుంది నీకు, సందేహించకు.
నేను బంధాల్లో ఉన్నాను అనుకున్నవాడు ఎన్నడూ విముక్తుడు కాలేడు. ఈ ఇల్లు, ఈ ధనము, ఈ రాజ్యము నావి కావు. ఇది నా దృఢమైన నమ్మకం. అందుకని ఎల్లప్పుడూ సుఖంగా ఉంటున్నాను నేను. జనకుడి జ్ఞానబోధ విన్నాడు శుకుడు, సంతోషించాడు. అతడి దగ్గర సెలవు తీసుకున్నాడు, మిథిల నుంచి బయలుదేరాడు. తిన్నగా తండ్రి గారి ఆశ్రమానికి వచ్చేశాడు. కుమారుడు తిరిగి రావడంతోనే ఎంతో అంత సంతోషించాడు వ్యాసుడు. ఉన్న పలాన లేచాడు. కుమారుణ్ణి గుండెలకు అద్దుకున్నాడు. శిరస్సు చూశాడు, కుశలమడిగాడు. తండ్రి ఆశ్రమంలో ఉంటూ వచ్చాడు శుకుడు. రాజ్య సింహాసనం మీద కూర్చున్న ముక్తుడైన జనక మహారాజు స్థితి అతన్ని ఆనందపరిచింది. అందుకనే ఆశ్రమంలో హాయిగా ఉన్నాడతడు. యోగ మార్గం అనుసరిస్తూనే అందమైన కన్యని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు పీవరి. పీవరి గర్భంలో కృష్ణుడు, గౌరప్రభుడు, భూరి, దేవవ్రతుడు అని నలుగురు కుమారులని, కీర్తి అనే ఒక కుమార్తెని కన్నాడు. కుమార్తెని విభ్రాజకుడి కుమారుడికి అనుహుకుడికి ఇచ్చి వివాహం చేశాడు. కీర్తి గర్భంలో అనుహుకుడు బ్రహ్మదత్తుణ్ణి కన్నాడు. బ్రహ్మదత్తుడు రాజయ్యాడు. నారదముని ఉపదేశంతో పరమజ్ఞానం ప్రాప్తమైందతడికి. ఉత్తమమైన యోగ మార్గం లభించింది. కుమారుడికి రాజ్యభారం అప్పగించి బదరికాశ్రమం వెళ్ళిపోయాడు బ్రహ్మదత్తుడు. అక్కడ మాయాబీజ ఉపదేశంతో నిరర్ఘలమైన జ్ఞానం సంపాదించాడు. అలా నారదముని అనుగ్రహంతో మోక్ష జ్ఞానం పొందాడతడు. అనంతరం తండ్రి గారి ఆశ్రమం వదిలిపెట్టాడు శుకుడు. కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. అక్కడ సమాధిలో కూచున్నాడు. ధ్యానమగ్నుడయ్యాడు. సిద్ధి పొందాడు. ఆకాశ మార్గాన ఎగిరిపోయాడు. సూర్యభగవానుడిలా ప్రకాశించాడు. పంచభూతాల్లో లీనమయ్యాడు. శుకుడు తిరోధానం కావడంతోనే కైలాస శిఖరం పగిలిపోయింది. 2 చెక్కలై చీలిపోయింది. ఎన్నో మహోత్పాతాలు పుట్టాయి. గాలిలా ఆకాశాన వ్యాపించిన శుకుణ్ణి చూసి దేవపురుషులు స్తోత్రం చేశారు. పుత్ర వియోగం దుస్సాహమైనది వ్యాసుడికి. కొడుక కొడుక అని గొంతెత్తి పిలుస్తూ కైలాస శిఖరం దగ్గరికి వెళ్ళాడతను. దీనంగా ఏడ్చాడు. కొడుకా అంటే ఓ అని ప్రతిధ్వని రూపంగా పలికాడు సర్వభూతగతుడైన శుకుడు. ఇవాళ కూడా కైలాస శిఖరం మీద ఆ ప్రతిధ్వని వినబడుతూనే ఉంటుంది. కొడుక కొడుక అని జాలిగా ఏడుస్తున్న వ్యాసుడి ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓదార్చాడు. విచారించకు, నీ కొడుకు మహాయోగి. దుర్లభమైన పరమగతి ప్రాప్తించిందతడికి. బ్రహ్మజ్ఞానివి నువ్వు. ఏడవవచ్చునా ఇలా? శుకుడి వంటి కొడుకుని కన్నావు. మాయని కీర్తిని సంపాదించావు అన్నాడు. నా కళ్ళ వెలుగు ప్రభు నా శుకుడు. అతడు కనబడిందే ఈ శోకం ఎలా భరించేది అన్నాడు వ్యాసుడు. ఏం దారి? ఎలా కనబడతాడు నా కన్న తండ్రి? నీ శుకుడి మనోహరమైన ఛాయామూర్తి ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుంది. దాన్ని చూస్తూ ఉండు, శోకం విడిచిపెట్టు అన్నాడు శివుడు. శివుడి నోట్లో మాట నోట్లోనే ఉంది. ఉజ్వలమైన శుకుడి ఛాయామూర్తి వ్యాసుడి కళ్ళ ముందు కనబడింది. వరమిచ్చి అంతర్ధానమైపోయాడు శివుడు. వ్యాసుడు ఆశ్రమానికి వచ్చేశాడు. అయితే కుమారుడి వియోగం అతన్ని బాధిస్తూనే వచ్చింది. శ్రీదేవీ భాగవతం 1వ స్కందంలో ఇది 19వ అధ్యాయం సంపూర్ణం. 20 కౌరవ సంతతి. సౌనకాది మహామునులు సూతుణ్ణి అడిగారు. సుఖదేవుడు పరమసిద్ధి పొందాక వ్యాసుడు ఏం చేశాడు ఆశ్రమానికి వచ్చి? సూతుడు అందుకున్నాడు. వేదాభ్యాస పరాయణులైన వ్యాసుడి శిష్యులు అసితుడు, దేవలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలైన వాళ్ళందరూ అంతకుముందే ఆయన సెలవు తీసుకుని భూమి 4 మూలలకి వెళ్ళిపోయారు. శిష్యులు లేక శూన్యంగా ఉంది ఆశ్రమం. కుమారుడు లోకాంతర గతుడయ్యాడు. ఈ దుఃఖంలో అక్కడి ఆశ్రమంలో ఉండలేకపోయాడు వ్యాసుడు. ఆశ్రమం విడిచి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. ఇంతలో తన తల్లి సత్యవతి జ్ఞాపకం వచ్చిందతడికి. వెనుక కన్నీళ్లతో కలతపడుచున్న ఆమె యమునా నదీ ద్వీపంలో
వదిలి వచ్చేశాడతడు. తల్లి తణుపుకి రావడంతోనే మేరు పర్వతం వదిలిపెట్టేసి తిన్నగా తన జన్మస్థలానికి యమున ఒడ్డుకి వెళ్ళాడు వ్యాసుడు. సత్యవతి ఎక్కడికి వెళ్ళింది అని అక్కడి వాళ్ళని అడిగాడు. ఆమె శంతన మహారాజును వివాహమాడింది అని చెప్పారు వాళ్ళు. దశరథరాజు ప్రీతిపూర్వకంగా వ్యాసుణ్ణి పూజించాడు. చేతులు జోడించి ఇలా అన్నాడు: దేవతలకు కూడా దుర్లభం నీ దర్శనం. నా జన్మ సఫలమైంది. ఇవాళ నా కులం పవిత్రమైంది. దేనికోసం దయచేశావో సెలవియ్యి. నా ఆలుబిడ్డలు నీ వాళ్ళు, నా సర్వసంపద నీదే. అక్కడి నుంచి వచ్చి సరస్వతీ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకున్నాడు వ్యాసుడు. సమాహిత చిత్తంతో తపస్సు ప్రారంభించాడు. ఈ లోపున శంతన మహారాజు సత్యవతి గర్భంలో 2 కొడుకుల్ని కన్నాడని విన్నాడు వ్యాసుడు. ఆ 2 తన తమ్ముళ్ళని భావించుకొని ఆనందించాడు. సత్యవతి కుమారులలో పెద్దవాడు చిత్రాంగదుడు. సర్వలక్షణ సంపన్నుడతడు. ఉత్తముడు, రూపవంతుడు, గుణవంతుడు, వీరాధి వీరుడు. పగవాళ్ల మీద పెద్ద పులి. చిన్నవాడు విచిత్ర వీర్యుడు. అన్నని పోలిన తమ్ముడు సుగుణవంతుడు. శంతనుడి తొలి భార్య గంగ. ఆమె కుమారుడు భీష్ముడు. మంచి బలవంతుడతడు, మహావీరుడు. సూరులైన కుమారులని కని తనని దేవతలైనా గెలవలేరని ధైర్యపడేవాడు శంతన మహారాజు. కాలం గడిచింది. పాత బట్ట వదిలిపెట్టినట్లు శరీరం విడిచిపెట్టాడు శంతనుడు. యథావిధిగా అంత్యక్రియలు జరిగించాడు. భీష్ముడు గొప్ప గొప్ప దానాలు చేశాడు. చిత్రాంగదుణ్ణి రాజ్యానికి అభిషేకించాడు. తానే ఉత్తరాధికారి అయిన రాజ్యం స్వీకరించలేదు భీష్ముడు. అందుకనే దేవవ్రతుడు అయ్యాడతడు. చిత్రాంగదుడు రాజై అప్రమత్తంగా ఉండేవాడు. పగవాళ్ల మీద పిడుగులు పడేవాడు. అతడి బలం అపారంగా ఉండేది. మనస్సు పవిత్రంగా ఉండేది. ఒకనాడు పెద్ద సైన్యం వేసుకుని వేటకు బయలుదేరాడు చిత్రాంగదుడు. అడవిలో నల్లచారల దుప్పులు అవి వెదుకుతూ తిరిగాడు. అదే సమయంలో గంధర్వరాజు చిత్రాంగదుడు విమానం మీదకు వెళుతూ వేటలో ఉన్న చిత్రాంగదుణ్ణి చూశాడు. విమానం మించి కిందికి దిగి వచ్చాడు. చిత్రాంగదులిద్దరూ యుద్ధానికి సిద్ధపడ్డారు. కురుక్షేత్రంలో 3 ఏళ్లు ఘోరమైన యుద్ధం జరిగింది. గంధర్వరాజు గెలిచాడు. చిత్రాంగద మహారాజు మరణించాడు. వీరస్వర్గం చేరుకున్నాడు. తమ్ముడి మరణ వార్త విన్నాడు భీష్ముడు. అంత్యక్రియలు జరిగించాడు. మంత్రులు అతన్ని సముదాయించారు. విచిత్ర వీర్యుణ్ణి రాజు చేశారు. సత్యవతిని ఓదార్చారు. పెద్ద కొడుకు దుఃఖం దిగమింగుకొని విచిత్ర వీర్యుణ్ణి పెన్నిదిలా చూసుకుంది సత్యవతి. పెద్ద తమ్ముడు గతించినా చిన్న తమ్ముడు రాజు కావటం విని సంతోషించాడు వ్యాసుడు. విచిత్ర వీర్యుడికి పెళ్లి ఈడు వచ్చింది. తగిన కన్య కోసం విచారించాడు భీష్ముడు. కాశీరాజు తన 3 కూతుళ్ళకి స్వయంవరం చాటించాడు. వేలాది రాజులు, రాజకుమారులు ఆహ్వానాలు అందుకొని స్వయంవరానికి వెళ్ళారు. భీష్ముడు కూడా ఒక్కడు రథం మీద ఆ స్వయంవరానికి వెళ్ళాడు. తన పరాక్రమంతో అక్కడి రాజులందరినీ ఓడించాడు. రాజకన్యలు 3 హస్తినాపురం తీసుకువచ్చేశాడు. వాళ్ళని తల్లుల్లాగా చెల్లెళ్ళలాగా చూశాడు. తాను 3 తెచ్చి తల్లి సత్యవతి ముందు పెట్టాడు. వేదాలు తెలిసిన జ్యోతిషుల్ని పిలిపించాడు. తమ్ముడి వివాహానికి ముహూర్తం పెట్టమన్నాడు. సంబరాలు సమకూర్చాడు. పెళ్లికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇంతలో కాశీరాజు పెద్ద కూతురు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చింది. సిగ్గుపడుతూ మెల్లమెల్లిగా ఇలా అంది: నేను స్వయంవరంలో సాల్వుణ్ణి మనసా వరించాను భర్తగా. అతడును నన్ను భార్యగా ప్రేమించాడు. ఇది విచారించు, వంశమర్యాద అనుసరించు, కర్తవ్యం నిర్ణయించు. సాల్వుడు ముందే నన్ను వరించాడు. నువ్వు పరాక్రమవంతుడివి. అంతమంది రాజుల్ని ఓడించి తీసుకువచ్చావు. నీకు నచ్చిన విధానం అనుసరించు, అంగీకరిస్తాను. అంబ మాటలు విన్నాడు భీష్ముడు. బ్రాహ్మల్ని, వృద్ధుల్ని, అమ్మ సత్యవతిని, మంత్రుల్ని అడిగాడు. కర్తవ్యం నిర్ణయించాడు. అంబని పిలిచాడు. అమ్మాయి, నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు.
తాను వరించిన సాల్వుడి దగ్గరికి వెళ్ళింది అంబ. రాజా, మన ప్రేమ తెలుసుకున్నాడు భీష్ముడు, ధర్మజ్ఞుడతడు. నన్ను వదిలిపెట్టేశాడు. నువ్వు పాణిగ్రహణం చేసుకో నన్ను. మనిద్దరం పరస్పరం ప్రేమించుకున్నాం. నీకు అనుకూలవతినై వర్తిస్తాను, సందేహం లేదు అంది. అదెలా సాధ్యపడుతుంది అన్నాడు సాల్వుడు. నా కళ్ళ ముందే నిన్ను పట్టుకున్నాడు భీష్ముడు. తన రథం మీద కూర్చోపెట్టుకున్నాడు. కనుక నిన్ను వివాహం చేసుకోను నేను. పైవాడు ఎంగిలి చేసిన కన్యని ఏ బుద్ధిమంతుడు వరిస్తాడు ధర్మపత్నిగా? భీష్ముడు వదిలేసిన దానివి నువ్వు, నిన్ను నేను వరించలేను. ఏడ్చింది అంబ, మొత్తుకుంది. లాభం లేకపోయింది. తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చింది. ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. నువ్వు విడిచిపెట్టావు, సాల్వుడు అంగీకరించలేదు నన్ను. అంచేత నీ దగ్గరికే వచ్చేశాను. నువ్వే ఇక్కడ ఉంచాలి నన్ను. నువ్వు కాదంటే గత్యంతరం లేదు, ప్రాణం వదిలేస్తాను అంది. సమ్మతించలేదు భీష్ముడు. నెమ్మదిగా అన్నాడు, ఇంకో పురుషుణ్ణి కామించావు నువ్వు. అంచేత ఇక్కడెలా ఉంచను నిన్ను? విచారించకు, నీ కన్నవారింటికి వెళ్ళిపో. తిన్నగా అడవికి వెళ్ళిపోయింది అంబ. నిర్జనమైన తీర్థస్థానంలో స్నానంలో తపస్సు ప్రారంభించింది. కాశీరాజు కూతుళ్ళు మిగిలిన ఇద్దరు అంబిక, అంబాలిక విచిత్రవీర్యుణ్ణి వివాహమాడారు. భార్యలిద్దరితో క్రీడిస్తూ రాజమందిరంలోనూ ఉపవనాల్లోనూ విహరించాడు విచిత్రవీర్యుడు. 9 ఏళ్ళు అలా భార్యలతో గడిపాడతడు. అతి కామం వల్ల రాజయక్ష్మ రోగం పట్టుకుందతడికి. ఆ రోగంతోనే అతడు కాలం చేశాడు. ఎంతో దుఃఖపడింది రాజమాత సత్యవతి. మంత్రుల్ని పురస్కరించుకొని కుమారుడి అంత్యక్రియలు జరిగించింది. ఏకాంతంగా భీష్ముణ్ణి పిలిపించింది. ఇలా అంది, నాయన, రాజ్యం అరాచకం పాలయ్యే అవస్థ వచ్చింది. నువ్వే ఇప్పుడు భరించాలి. మరో మార్గం లేదు. తమ్ముడి భార్యలను స్వీకరించు. వంశం లోపం కాకుండా రక్షించు. యయాతి మహారాజు వంశం ఇంతతో ఆగిపోకుండా నిలబెట్టు. ఇది నాకు సాధ్యమా అమ్మా అన్నాడు భీష్ముడు. నీ ఎదుటే కదా నేను ప్రతిజ్ఞ చేశాను పూర్వం. రాజ్యం స్వీకరించలేను, వివాహమును చేసుకోలేను, క్షమించు. భీష్ముడు నిరాకరించడంతోనే ఆలోచనలో పడిపోయింది సత్యవతి. నా వంశం ఎలా నిలబడుతుంది అన్న విచారం పట్టుకుందామెను. ఉపేక్షిస్తే రాజ్యం అరాచకం పాలైపోతుంది. ఇది తలుచుకుంటూనే కడుపు చెరువైపోతూ ఉంది. ఆమె దుఃఖం చూసి ఆలోచించాడు భీష్ముడు. విచారించకమ్మా, తమ్ముడు విచిత్రవీరుడి క్షేత్రంలో సంతానం కలిగే ఉపాయం ఆలోచించు. ఉత్తముడైన బ్రాహ్మణ్ణి ఎవరినైనా నియోగించు. నీ కోడలికి సంతానం కలిగే ఏర్పాటు చేయించు. ఇందులో దోషం ఏమీ లేదు. వంశం రక్షించడం కోసం వేదం సమ్మతించిన విధానం ఇది. ఈ విధానం అనుసరించు. మనవన్ని కను. అతన్ని కౌరవ రాజ్యానికి రాజుగా అభిషేకించు. అంతవరకు రాజ్య వ్యవహారాలు నేను చూస్తాను అన్నాడు. సరే అంది సత్యవతి. తన కన్యప్రాయంలో యమునా ద్వీపంలో కన్న కుమారుణ్ణి వ్యాసుణ్ణి తలుచుకుంది. మరుక్షణంలో ఎదుట ప్రత్యక్షమయ్యాడు వ్యాసుడు. నమస్కరించి తల్లి ఎదుట నించున్నాడు. కుమారుణ్ణి సమ్మానించింది సత్యవతి. యథావిధిగా అతన్ని పూజించాడు భీష్ముడు. రాజమందిరంలో ఆగాడు వ్యాసుడు. ఏకాంతంగా వ్యాసుణ్ణి పిలిచింది సత్యవతి. నాయన, మీ తమ్ముడు విచిత్రవీరుడి క్షేత్రంలో కుమారుణ్ణి కనాలోయి నువ్వు అంది. అంగీకరించాడు వ్యాసుడు. విచిత్రవీరుడి భార్య అంబిక ఋతుమతి అయ్యే వరకు రాజమందిరంలో ఉన్నాడు. అంబిక ఋతుస్నానం చేసింది. వ్యాసమునితో కలిసింది. నీళ్లాడింది. మంచి బలవంతుడైన కుమారుణ్ణి కంది. అయితే పుట్టుగుడ్డిగా పుట్టాడు అంబిక కుమారుడు. మనవడు పుట్టుగుడ్డి అయి రాజ్యానికి అర్హుడు కాకపోవడం చూసింది సత్యవతి. ఎంతో అంత దుఃఖపడింది. అనంతరం విచిత్రవీర్యుడి చిన్న భార్యను అంబాలికను పిలిచింది సత్యవతి. వ్యాసమునితో కలిసి కుమారుణ్ణి కనమంది. ఋతుస్నానం చేసింది అంబాలిక. వ్యాసునితో కలిసింది. కుమారుణ్ణి కంది. అయితే అంబాలిక కొడుకు పాండురోగంతో పుట్టాడు. అంచేత అతడును రాజ్యానికి యోగ్యుడు కాలేదు. ఏడాది తరువాత మళ్ళీ కుమారుడి కోసం వ్యాసుణ్ణి కలియమంది కోడలిని సత్యవతి. తిరిగి వ్యాసుణ్ణి ప్రార్థించింది.
ఆ రాత్రి అంతఃపురం పడక గదికి అతన్ని పంపింది. అయితే ఈ మారు విచిత్రవీర్యుడి భార్య పడక గదికి రాలేదు. తన దాసీని పంపింది. దాసి వ్యాసునితో కలిసింది. ఆమె గర్భంలో ధర్మదేవత అంశలో ఒక కుమారుడు కలిగాడు. ఈ విధంగా వంశం రక్షించడం కోసం దేవర న్యాయం పాటించాడు వ్యాసుడు. 3 కుమారుల్ని కన్నాడు. అంబిక కుమారుడు అంధుడు ధృతరాష్ట్రుడు, అంబాలిక కొడుకు పాండురాజు, దాసి కొడుకు విదురుడు. శ్రీ